వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. ఆకుకూరలు వండి తిందామా? పచ్చదనంతో నిండిన ఆకుకూరలో పోషకాలు ఎక్కువ. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయని మనకు తెలుసు. కానీ కొన్ని ఆకుకూరలను ఉడికించి తినడం వల్ల వాటి పోషక విలువలు రెట్టింపు అవుతాయి అంటున్నారు నిపుణులు. అవేంటంటే, పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాల్షియం, ఐరన్, విటమిన్ ఇ వంటి పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకునే ఆస్కారం ఉంది. పాలకూరను ఉడికిస్తే దీనిలోని యాసిడ్ పర్సంటేజ్, ఆమ్ల శాతం తగ్గి పోషకాలు అందడంతో పాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలా అని ఎక్కువ సమయం ఉడికించడం కూడా మంచిది కాదు. విటమిన్ ఏ, సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండే మునగాకు ఉడికించి తింటే అందులో పోషకాలు పెరుగుతాయి. ఇవి శరీరంలో వాపు, మంటలను తగ్గిస్తాయి. క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండే బచ్చలని ఉడికించి తినడం మేలు. ఇలా చేయడం వల్ల దానిలో బీటా కెరోటిన్, మెగ్నీషియం స్థాయిలు పెరుగుతాయి. అంతేకాదు దీని నుంచి లభించే విటమిన్ ఏ, సి, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు శరీరానికి సమపాలలో అందుతాయి. అయితే కొన్ని ఆకుకూరల్ని మాత్రం సన్నని సెగ మీద కొంచెం నూనెతో వేయించడం వల్ల పోషకాలు పెరుగుతాయి. వాటిలో తోటకూర ఒకటి. దీన్ని వేయించడం వల్ల పోలేటు, విటమిన్ సి పెరిగి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మెంతికూరను వేయిస్తే పాలిఫినాల్స్ పెరిగి జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.